దీని పేరు. దీంట్లో ఏమనుంది, రాజ్యసభలో నోట్లో నాలుగుండి 4 మంచి మాటలు మాట్లాడేవాడు విజయసాయిరెడ్డి. మిగిలిన అందరికీ ఆ లోపు బయట బ్యాచ్ వాళ్ళందరూ. ఇప్పుడు ఇంకోటి గమనించారు మీరు, అలా ముగ్గురు రాజీనామా చేయగానే, ఉదాహరణకి ఈ బేదామస్తాన్ రావునాడు పైసా ఖర్చు లేకుండా ఎర్రి పుష్పాల్లో రాజ్యసభ వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. ఇప్పుడు ఏముంది, పైసా ఖర్చు లేకుండా ఎదురు డబ్బులు ఇచ్చి మరి ఇప్పుడు రాజ్యసభ ఖాయమైంది. ఇంకెందుకు పనికిరైనా మోపీదేవని తీసుకొచ్చి అలా ఆడేసుకున్నారు గేమ్. లోపల పోయింది ఎవరు, మోపీదేవి. ఏమైంది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ లిస్టులో లేడు కదా ఎమ్మెల్సీ, లేదు అంటే నోట్లో అయితే గడ్డెట్టారని అర్థమే కదా. ఇంక మిగిలింది ఎవరు, ఆర్ కృష్ణయ్య గారు. ఆయనకి తెలుగుదేశం కూడా ముఖ్యమంత్రి పరంగా అభ్యర్థన చేసిన ఎమ్మెల్యే. రాజ్యసభకి మన రాష్ట్రం కాకపోయినా పిలిచి ఆయనకున్న గౌరవానికి సముచిస్తాను. అదే బీజేపీ కూడా అదే సముచిస్తాను అయింది. ఈ విజయసాయిరెడ్డి వచ్చారకల్లా ఎందుకు ఎవడు రాకలే, ఇది నాది, మేము ఎంతమంది ఉన్నాం, మాది మీది అని ముగ్గురు కలిపడిపోవాలి కదా. యా ఎందుకు అవుతుండ్రు, ఎందుకు రావట్లేదు? అదే ఐస్కాంతమా, ఐస్ గడ్డ, అదే చెప్పండి. నిప్పు కణిక. దాదాపు 2 నెలలు అయిపోతుంది, 2 నెలలు 3 నెలలు అవుతుంది రాజీనామా చేసి. సో ఇంత ఫ్యాక్టర్ గా ఫాస్ట్ గా జరగాలనుకుంటే ఫిల్ చేసేయాలి. అదే చెప్తున్నాను. ఇప్పుడు బల్లి ఉంటది, మీ ఇంట్లో పురుగు ఎలా తింటది తెలుసు కదా, లటక్క మంది తింటది. అలా రాజ్యసభ కోసం బీజేపీ వాళ్ళు ఇలా అర్రులు శాస్త్రం ఉంటారు. కానీ ఈ ఈక్వేషన్ ఎందుకు అలా, ఈ ఈక్వేషన్స్ అన్ని డాట్స్ అన్ని మీరు మ్యాచ్ చేసుకురండి. ఓ దేవేంద్ర గౌడ్ ఒక బీజేపీ ఇంకా కలిపడిపోకుండా రాజ్యసభ సీటు వేకెన్సీ. మూడోది కోటరీ అంటే ఎవరు కోటరీ, మీ ముగ్గురే కదా. అదే కోటరీ అంటే ఇంకెవరుంటారు, ఆయనే ఉంటారు, వాళ్ళ ముగ్గురే ఉంటారు. అసలు కోటరీని ప్రారంభించింది ఆయన కదా ఒక విధంగా చెప్పాలంటే. కోటరీ అనరు సార్ దానికి. ఇప్పుడు ఆయన డెలిగేషన్ ఆఫ్ వర్క్ లో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. హీ హస్ గివెన్ ఎ టాస్క్ టు ద పీపుల్. వీళ్ళు ముగ్గురు ఏంటంటే అంతా మేమే అని జరిగినంత పాటు జరుగుబాటు అంత సుఖం లేకుండా నడిపించారు. పేక మీదకి వచ్చి బాధ్యత తీసుకోవాలి కదా. డెఫినెట్ గా ఓడిపోయినప్పుడు బాధ్యత కాకుండా అయిపోయాక కూడా ఎలాగో దైద్యుడు, ఆడు దైద్యుడు అనే విషయం నీళ్ళు గ్రహించిపోతే ఎట్లా. ఒక చెట్టు ఉంటుంది సార్, పంట ఎండిపోయిన తర్వాత కుక్కమూత పిందులు వస్తాయా లేకపోతే ఒరిజినల్ పంట వస్తుందా? అలాగే ప్రశాంత్ కిషోర్ గడే ఎండిపోయిన తర్వాత ఋషేంద్ర గడి ఇక్కడ తెలుగుదేశానికి దాపరించిన రాబీ శర్మ దమ్మిడికి పనికిరాని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. వీళ్ళు ప్రజాస్వామ్య ద్రోహులు వీళ్ళు. వాళ్ళు ఇప్పుడు పార్టీలు పెట్టుకుని వాళ్ళు వేరే అవుతున్నారు. చేతకాకి ఇక్కడ పార్టీ పెట్టుకున్నాడు, ఆడికి అక్కడ చూపిస్తారు బొమ్మ బీహార్ వాళ్ళు. గెలిచి తీసిమారు కన్నా ఈ ప్రపంచంలో ఉన్నందరూ గెలిపించేది ఇక్కడ మీరు వచ్చారు, ఇక్కడ ఎందుకు పెంచాడు అనుకుంటాడు. అది ఒరిజినల్ ఎబిలిటీ. అంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పరంగా నువ్వు ఎదుర్కొంటే కష్టం నిష్ఠూరం రెండు ఉంటాయి. సో ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడానికో లేదంటే ఇంకో పార్టీ నుంచి వెళ్ళడానికో ఇదంతా జరుగుతుంటే ఒక నాటకం అనుకో. ఇది బీజేపీ నేను అన్నాను. ఎవరైనా సరే ఇప్పుడు మీకు మాట చెప్తా, బీజేపీ పరంగా బెదరగొట్టారండి. ఎట్టి పరిస్థితుల్లో మీ వాడిని తీసుకొచ్చి పార్టీలో మనం సంకీర్ణ ప్రభుత్వానికి కూటమికి రా అని మనోడు ఒప్పుకోడు. జగన్మోహన్ రెడ్డి చచ్చిన ఒప్పుకోడు. సార్ నన్ను ఏం చేయమంటారు అన్నప్పుడు టార్చర్ ఎక్కువైపోయింది. ఆ మెంటల్ స్ట్రెస్ బీజేపీ వాళ్ళు పెట్టి టార్చర్ కానీ ఇది బెటర్ కదా. వాళ్ళే మామూలుగా వదలరు. మర్యాదకు వస్తే వాషింగ్ పౌడర్ నిర్మ లేదా లేదంటే ఈడీ సిబిఐ FBI ఇంకా అన్నీ ఉంటాయి. అందరు ట్రంప్ గారిని కూడా కలిసి వచ్చారు కాబట్టి మోడీ గ్యారంటీగా వాళ్ళని కూడా బెదరగొట్టుకుంటాడు. అదే నేను బెదిరేడు అదే ఆ మా కేసులో చూసి వచ్చినాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఖాళీగా ఉన్నారు, వీళ్ళకి ఒకసారి బిస్కెట్ వేస్తే వీళ్ళు ఎలాగాడతారో చూద్దామని. వీళ్ళు నేను కాదమరినత్వం, నేను ఆ బోర్డు చెరబడిపోయింది అది ఇదని పెట్టకథలు చెప్పి 9 నెలలు కాలక్షేపం చేసేవాడికి వీళ్ళు ఎలాగో కాలక్షేపం కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి నా ట్రంప్ కార్డు నువ్వు వెళ్ళి ఆడి అటుపక్క ఆడు గేమ్ ఎలా ఉంటారో చూద్దామని పంపించారు. ఏమవుతుంది ఇప్పుడు? ఇంకా ఏం ట్రంప్ కార్డు సార్, ఆయన ఆ రకంగా విమర్శిస్తుంటే ఏమన్నా విమర్శించారు సార్? ఎవరు జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి మరి ఇంకెవరు ఎవరు ప్రాంతీయ పార్టీలో ఒక చుట్టూ తిరుగుతుంది రాజకీయం. అంతేకాని జగన్మోహన్ రెడ్డిని కాదని సజ్జల రామకృష్ణ రెడ్డి బయటకు వచ్చి అధ్యక్షుడు నేను ఇవాళ నుంచి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి నేను బయటకు వచ్చండి అందరూ నేను కాపాడుకుంటానని చెప్పిన ఉదంతా ఇవ్వడం చెప్పండి. ఆయన చుట్టే పరిభ్రమిస్తుంది. ఆయన ఆడింది ఆట పాడింది పాట, అదే రాజకీయం. దాంట్లో వీళ్ళందరూ వెళ్ళి ఇచ్చేసేస్తాం అంటే వీళ్ళు ఎవరు వీళ్ళు అసలుకి. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎవరిని చూసినా ఏం చూసినా సరే జగన్మోహన్ రెడ్డిని చూస్తారు. వీళ్ళెవరు కూడా ప్రజాక్షేత్రం నుంచి వచ్చినటువంటి నాయకులు కాదు కదా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. ఇప్పుడు ఈ ముగ్గురులో సజ్జల గారు కానీ ఈ సుబ్బారెడ్డి గారు కానీ లేదంటే ఈ మన వివేజేశ్వరరెడ్డి గారు వీళ్ళే ప్రజాక్షేత్రంలో డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చినారు కదా. ఏ మాటకు వస్తే ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చాడు, ఓడిపోయిన రాజ్యసభకు వచ్చిన ఉపద్రవం ఏం లేదు కదా ఆయన. సేఫ్ గానే ఆయన పరీక్ష ఇలా గోపెట్లో చూసుకున్నాడు LIC సింబల్ లాగా. మధ్యలో దీపం ఆర్పేసుకుంటాను ఉఫ్ నేనే ఊతానంటే అప్డేట్ చేస్తాడు. అంటే ఆయన ఎందుకు ఊదాడంటే ఇంకొకరు వచ్చి నూనె పోసి వెలిగిస్తారు అనుకో. ఎవరు వెలిగించక్కర్లే. ఇప్పుడు ఉన్న అది ఒక గేమ్ సార్. పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఒక పజిల్ నడుస్తూ ఉంటుంది. అందులో చెస్ మూవ్, ఈ మూవ్కి ఆ మూవ్ ఏంటో చూడండి. అట్నుంచి ఇప్పటికి మూవ్ లేదు. ఒకవేళ అది ఫిల్ చేస్తే ఏమవుతుంది? సుజనా చౌదరిని ఫిల్ చేస్తే ఏంటైంది? మా దేవేంద్ర గౌడ్కి ఇక్కడ ఫిల్ చేస్తే ఏమైంది? లాస్ట్కి మళ్ళీ మాతృ సంస్థ దిక్కు కదా. మాతృ సంస్థ అంటే ఇప్పుడు ఆయన చాలా చాలా క్లియర్ గా చెప్పాడు, నా మనసు విరిగిపోయింది, ఇంకా గర్వాపసి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు అని చాలా క్లియర్ కట్ గా చెప్పాడు. మా దేవేంద్ర గౌడ్ కూడా అలాగే. అసలు ఎంత ఉద్యమం జరుగుతుంటే నా వంతుకి వెళ్ళి కేసీఆర్ దగ్గర నేను చేయను అంటే అప్పటి నుంచి ఇప్పటికీ నేను కూడా నెంబర్ 2
తెర నేను కూడా పార్టీ పెట్టి చూపిస్తానని వెళ్ళాడు. ఏమైంది లాస్ట్కి? ఓకే చెప్పండి. దానికి సంబంధం లేకుండా మీరు చిట్లు ఇచ్చుకుంటే మేమేటి చేస్తాం? కాదు మీరు చెప్పే రాజకీయాల్లో అసలు దేనికైనా సంబంధం ఉండి ఏడుస్తుంది అంటే చూడండి, దేనికి సంబంధం ఉండట్లేదు. ఉండదు. ఉన్నప్పుడే అన్ని డాట్స్ కలపండి అంతే. సో ఖచ్చితంగా అదైతే